ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే. తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పటి వరకు చాలామందికి తెలియని, ఎక్కడా వినని, ఏ సంఘాల్లో ఏ సభల్లో చెప్పబడని ఆలోచనాత్మకమైన అంశం 666. బైబిల్ పండితులుగా పిలువబడేవారు సమాజంలో చాలా తక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారండి. అతి తక్కువ మంది నోట చెప్పగలిగిన 666లో ఉన్నటువంటి జ్ఞానం, పరమార్థం ఏమై ఉన్నదో జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆసక్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ 666 అనే సంఖ్యలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ సమాజంలో అందరూ తెలుసుకోవలసిన అత్యవసర సంఖ్యలు కొన్నింటిని గురించి తెలుసుకుందామండి. సమాజంలో కొన్ని సంఖ్యలను గురించి మనకు కనీస అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి. 1098 చైల్డ్ హెల్ప్ లైన్ అండి. అంటే పిల్లలకు ఏ సమస్యలు ఉన్నా సరే 1098కి ఫోన్ చేస్తే మరి వాళ్ళు స్పందించే అవకాశం ఉంది ప్రభుత్వం వారు. చిన్న పిల్లలపైన హత్యలు జరిగిన, మానభంగాలు జరిగిన, కిడ్నాప్ జరిగిన 1098కి ఫోన్ చేస్తే ఆ సమస్యలు తీరేటువంటి అవకాశం ఉంటుందండి. 181 ఉమెన్ హెల్ప్ లైన్ అండి. మహిళలకు ఉన్న సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా సరే 181కి ఫోన్ చేస్తే తప్పకుండా సహాయం జరిగేటువంటి అవకాశం ఉంది. మహిళలు అనేసరికి ఈ ఆన్లైన్ క్లాసుల్లో ఉదయమే 4:45 గంటలకి లింక్ వస్తుంది. మేము ఆడవాళ్ళము ఉదయకాలమే లేచి ఈ తరగతిలో పాల్గొనవలసి అవసరం వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాగేశ్వరరావు మేస్టారు, శామ్యుల్ గారు మమ్మల్ని ఉదయమే లేపేస్తున్నారు, లేపి ప్రార్థన చేయమంటున్నారు, పాటలు పాడమంటున్నారు, వాక్యం వినమంటున్నారు అని ఇదొక సమస్యగా ఫీల్ అయ్యి మా మీద ఎటువంటి కంప్లైంట్స్ పెట్టకండి. ఎందుకంటే తర్వాత భవిష్యత్తులో మీరు ఆన్లైన్ క్లాసులు వినే అవకాశం కూడా ఉండదు. 181 అనేది ఉమెన్ హెల్ప్ లైన్. కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మహిళలను వారికి సంబంధించినటువంటి ఒక నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆ నంబర్కు ఫోన్ చేస్తే మనకున్న అవసరాలు తీరే అవకాశం ఉంటుంది. అందుకు 181 అని. 100 పోలీస్ స్టేషన్ హెల్ప్ లైన్ అండి. ఇది ఎవరికైనా, ఏపీలో ఉన్న వారికైనా, తెలంగాణలో ఉన్న వారికైనా 100 డైల్ చేస్తే తప్పకుండా పోలీస్ శాఖ వారు స్పందించే అవకాశం ఉంటుంది. 112 అంటేనండి జాతీయ అత్యవసర హెల్ప్ లైన్ అండి. జాతీయ అత్యవసర హెల్ప్ లైన్ అంటే హైవే రోడ్ల పైన ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు మరి మనం 112కి కాల్ చేస్తే మరి స్పందించే అవకాశం ఉంటుంది. 108 మన అందరికీ తెలిసిందేనండి, అంబులెన్స్ నెంబర్. ఇది అత్యవసర వైద్య హెల్ప్ లైన్. ఆరోగ్య విషయంలో, వైద్య సేవల విషయంలో మనం 108కి కాల్ చేస్తే
వాళ్ళు స్పందిస్తారు. 104 వైద్య సహాయ హెల్ప్ లైన్ అండి. అంటే వైద్య సేవలు, అంటే బ్లడ్ టెస్టులు కానీ, మెడిసిన్ ఇవ్వటం కానీ, ఏమండి, దీనికి సంబంధించి 104 చేస్తే మనకి ఉపయోగం అనేది ఉంటుంది. తరువాత అందరికీ అవసరమైన నెంబర్ అండి ఇది. 1930 1930 సైబర్ నేరాల హెల్ప్ లైన్ అండి. 1930 సైబర్ నేరాల హెల్ప్ లైన్. అంటే మన అకౌంట్ నుంచి డబ్బులు, అంటే ఎవరైనా హ్యాక్ చేసి తీసుకోవడం కానీ, ఏదైనా లింక్ పెట్టి ఆ లింక్ ఓపెన్ చేస్తే మన అకౌంట్లో ఉన్న డబ్బులు పోవడం కానీ, ఏమంటే అమౌంట్ అక్కడ చూపిస్తూ ఉంటే దాన్ని మనం క్లిక్ చేస్తే దానికి మనం రిసీవ్ చేసుకొని మన దగ్గర అదనపుగా అమౌంట్ని వాళ్ళు చెల్లించమని బ్లాక్మెయిల్ చేయటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా సైబర్ నేరగాళ్ల పని. ఆ నెంబర్ అండి 1930కి ఫోన్ చేస్తే వాళ్ళు స్పందించే అవకాశం ఉంటుంది. ఇక 101 ఫైర్ హెల్ప్ లైన్ అండి. అగ్నిమాపక కేంద్రం, మన భాషలో గంటల కారు అంటారు. తర్వాత 1906 ఎల్పిజి, ఏమండి, గ్యాస్కి సంబంధించి హెల్ప్ లైన్ అండి. ఇంట్లో ఏదైనా ఫైర్ అయినప్పుడు ఆ నెంబర్కి మనం ఫోన్ చేస్తే 1906కి వాళ్ళు స్పందిస్తారు. ఇక 1073 అండి, రోడ్డు ప్రమాదాల హెల్ప్ లైన్. అంటే పోలీసు వారికి ఫోన్ చేసిన, 100కి డయల్ చేసిన వాళ్ళు స్పందిస్తారు. లేదంటే 1073కి ఫోన్ చేసిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయా శాఖల వారు స్పందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకండి మాకు ఈ అత్యవసర హెల్ప్ లైన్ నంబర్స్ తెలియచేశారంటే, ఈ నెంబర్స్ కొంతమందికి తెలుసండి, కొంతమందికి తెలియదు. కాబట్టి ఈ నెంబర్లు కనీస అవగాహన కోసం చెప్పడం జరిగింది. ఇంతవరకు సమాజంలో మనకు కావలసిన అత్యవసర నెంబర్ల గురించి మనం నేర్చుకున్నామండి. ఇకపోతే మన పాఠ్యాంశంలో భాగంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన 666 అనేటువంటి సంఖ్య గురించి మాకు తెలియచెప్పండి అనేటువంటి సందేహం మనందరిలో ఉంటుంది. మనం కూడా ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 666 666 666 అనే సంఖ్యలో ఉన్న పరమార్థాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచన చేద్దామండి. 666 అనేటువంటి ఈ సంఖ్య ప్రకటన గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉందో మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. నేటి క్రైస్తవ సమాజంలోనండి దీనిపైన 666 అనేటువంటి సంఖ్య పైన ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్లో ఒక సందర్భం, ఒక పదానికి మనకు అర్థం తెలియకపోయిన ఎడల, అర్థం కాకపోతే దానికి సమాధానం బైబిల్లోనే, మిగతా పుస్తకాలలోనే వెతకాలి తప్ప మనుషులు తమ సొంత అభిప్రాయాలను, ఆలోచనలను జోడించి దేవుని సంగతులతో మాట్లాడినప్పుడు ఆ మాటల్లో వాస్తవం ఎంతుందో మనం ముందుగా పరిశీలన చేసేవారిగా ఉండాలండి. కానీ నేటి క్రైస్తవ సమాజానికి ఈ 666వ నెంబర్ యొక్క అర్థం తెలియకపోవటం చేత ఇది ఒక సాతాను సంఖ్య అని ఈనాడు సమాజం అంతా అనుకోవటం మనం చూస్తూ ఉన్నామండి. ఈ సాతాను సంఖ్య, ఈ సంఖ్య గల వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాతానుగా పిలువబడుతున్నవారు, ఆ సాతాను త్వరలో రాబోతున్నారని, ఆ సాతాను నొసట మీద 666 అనేటువంటి సంఖ్య ఉంటుందని భావించేవారండి. మరికొందరు అయితే దీని వెనక ఏదో ఒక రహస్యం దాగి ఉంది అనుకునేవారు మరికొంతమంది ఉన్నారు. దీనిని గురించి దేవుడు సర్వ మానవాళికి ఏం చెప్పాలని ఆలోచన చేస్తున్నాడు
ఇందాక చదివిన వాక్య భాగంలో ఉన్నటువంటి మాటలను మనం ఆలోచన చేద్దామండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు అంటున్నాడు. ఈ వాక్య భాగాన్ని 4 భాగాలుగా మనం విడగొట్టగలిగితేనండి, ఆ 4 భాగాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి మాటగా బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్య లెక్కింపనిము, అది మొదటి మాట అండి. రెండవ మాటగా అది ఒక మనుషుని సంఖ్యయే. మూడవ మాటగా ఆ సంఖ్య 666. నాలుగవ మాటగా ఇందులో జ్ఞానము కలదు అంటున్నాడండి. ఈ 4 విషయాలను మనం ఆలోచన చేస్తే ఈ 4 విషయాల్లో ఉన్నటువంటి పరమార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మొదటి మాటగా బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్య లెక్కింపనిమ్ము. బుద్ధి గలవాడు ఏంటండి? మృగము యొక్క సంఖ్యను లెక్కింపనివ్వటం ఏంటండి అని మనం ఆలోచన చేద్దామండి. ఎవరు ఈ బుద్ధి గలవాడు? మనకు ఎలాగో బుద్ధి లేదనుకోండి, ఎవరు ఈ బుద్ధి గలవాడు? మృగము యొక్క సంఖ్యను ఆలోచించినట్లయితే అది 666 ఎలా అవుతుంది? ఈ సంఖ్యలో జ్ఞానం ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. మృగము యొక్క సంఖ్య అది ఒక మనుషుని సంఖ్య అంటున్నాడు. క్రూర మృగానికి, మానవ సంఖ్యకు, అదేవిధంగా లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ జనాభా సంఖ్యకు సంబంధం ఏమిటి? అపవాది సృష్టిలో ఉన్నటువంటి ఆకాశాన్ని, నక్షత్రములను, మిగిలిన జీవరాశులను పాడు చేయాలనుకోలేదండి. దాని ఉద్దేశం ఏంటి అంటే, సాక్షాత్తు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మానవుని పాడు చేయాలని అపవాది అనుకున్నదండి. దానికి జంతువులతో పని లేదు, పక్షులతో పని లేదు, జలచరాలతో పని లేదు, ఆకాశంతో, నక్షత్రాలతో, మిగిలిన జీవరాశులతో, వేటితో కూడా దానికి పని లేదండి. దానికి ఉన్న పని ఏంటి అంటే, దేవుని స్వరూపం కలిగినటువంటి మనుషులందరినీ అది పాడు చేయాలని ఆశ కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుందండి. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఎవరు ఈ బుద్ధి గలవాడు? ఎవరు ఆ మనుష్యుడు అని మనం ఆలోచన చేస్తేనండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించినట్లుగా మనకు అక్కడ అర్థమవుతుందండి. అంటే ఒక మనుషుని సంఖ్య మృగము యొక్క సంఖ్యగా మారిపోయింది. మనుషుని సంఖ్య ఏంటి, మృగము యొక్క సంఖ్యగా మారిపోవటం ఏంటి అని మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తేనండి, లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, అప్పుడు అపవాది ఆయనను అనగా యేసుక్రీస్తు వారిని తీసుకుపోయి ఒక్క నిమిషంలోనండి భూలోక రాజ్యములన్నిటినీ కూడా చూపించిందండి. కేవలం ఒక్క నిమిషంలోనే భూలోక రాజ్యాలన్నిటినీ కూడా అపవాది యేసుక్రీస్తు వారికి తెలియదు అన్నట్లుగా వాటిని చూపించిందండి. వాటిని చూపించి, నాకు మొక్కితే వీటన్నిటినీ కూడా నీకు ఇస్తాను అని అపవాది యేసుక్రీస్తు వారిని శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే భూలోక రాజ్యంలో ఏం చూపించింది చెప్పండి అపవాది? కట్టడాలనా? ఆ కట్టడాల్లో ఉన్నటువంటి వైభవాన్ని చూపించిందా? భూలోక రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు ఏ మహిమతో ఉన్నారో అది చూపించిందని. ఇది నాకు అప్పగించబడి ఉంది,
అంటే భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా నా రాజ్యంలో ఉన్నారు, ఈ రాజ్యము నాకు అప్పగింపబడి ఉంది అని అపవాది మాట్లాడుతూ ఉందండి. మనుషుల సంఖ్య సాతాను సంఖ్యగా ఉన్నట్టు, మనుషులపై సాతాను అధికారము కలిగి ఉన్నట్లు ఇక్కడ మనకు అర్థమవుతుందండి. మరి ఈ మనుషులందరూ కూడా అండి, ఈ మానవులందరూ మరి సంఖ్యను కాపాడడానికి, ఈ మనుషుల సంఖ్యనంతటినీ కాపాడడానికి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి మానవ దేహాన్ని ధరించి ఈ లోకానికి రావటం మన అందరికీ తెలుసండి. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ మనుషులు తమపై అధికారాన్ని నాకిచ్చారని అపవాది అంటుంటేనండి, మరి వారందరిని కూడా అపవాది కబంధ హస్తాల నుంచి విడుదల కలిగించడానికి యేసుక్రీస్తు వారు లోక రక్షకునిగా ఈ లోకానికి రావడం మనందరికీ తెలుసండి. సంఖ్యాబలం సమాజంలో అపవాదికి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుందండి. బుద్ధి గలవాడే దానిని లెక్కించగలడు. ఎవరి సంఖ్య ఎక్కువగా ఉందని మనం చూస్తే సాతాను సంఖ్య ఎక్కువగా ఉందండి. మరి బుద్ధి గలవాడే సాతాను యొక్క సంఖ్యను తెలుసుకుంటాడు. బుద్ధి గలవాడే సాతాను యొక్క సంఖ్యను తెలుసుకుంటాడండి. మరి బుద్ధి గలవాడంటే ఎవరు చెప్పండి? ఏమంటే మనకు ఎలాగో అది లేదని మనకు అర్థమవుతుంది. మరి బుద్ధి గలవాడు ఎవరు అని మనం ఆలోచిస్తేనండి, బుద్ధి జ్ఞానములు ఎక్కడ దొరుకుతాయి? ఈ సమాజంలో దొరుకుతాయండి? దొరకవు కదండి. దొరికిన అదంతా కూడా కపటమైన బుద్ధి, కపటమైన జ్ఞానం అండి. కానీ స్వచ్ఛమైన బుద్ధి జ్ఞానములు ఎక్కడ ఉన్నాయని మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తూ వస్తేనండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన అంటేనండి యేసుక్రీస్తు వారు. ఆయనే 66 పుస్తకములు గల వాక్య రూపంలో మన అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథంగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నారండి. మరి ఆ బుద్ధి కలిగిన వారు మృగము సంఖ్య లెక్కించగలడు అంటున్నారండి. బుద్ధి కలిగిన వారే. బుద్ధి ఎవరి దగ్గర ఉంది చెప్పండి? యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. జ్ఞానం ఎవరి దగ్గర ఉందండి? ఆయన దగ్గరే ఉంది. సర్వ సంపదలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయండి. ఏమండి, ఈనాడు సమాజం అనుకుంటుంది, మరి ఆ బుద్ధి గలవారే మృగము యొక్క సంఖ్యను లెక్కించగలడు అంటే, బుద్ధిమంతులు ఎవరిని లోకంలో ఉన్నవారిని మనం ప్రశ్నిస్తేనండి, మద్యాన్ని సేవించేవారు బుద్ధిమంతులు అంటున్నారు, సిగరెట్లు తాగేవారు బుద్ధిమంతులు అంటున్నారండి, వ్యభిచారానికి, జోదానికి, డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వారు ఈనాడు బుద్ధిమంతులని సమాజం అనుకుంటుందండి. ఏమండి, వాళ్ళు బుద్ధిమంతులా? వాళ్ళు బుద్ధిహీనులు కదండి. అంటే ఎటువంటి వ్యసనం లేని వారు లోకం దృష్టిలో బుద్ధిమంతులు కావచ్చండి, కానీ దేవుని దృష్టిలో ఎవరు బుద్ధిమంతులని మనం ఆలోచిస్తేనండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అంటున్నారు. అంటే బుద్ధిమంతులైతే, మనం బుద్ధిమంతులు కాదనుకోండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అంటున్నాడు. అంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లండి ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము కూడా ప్రకాశిస్తారని తెలియచేస్తూ ఉన్నాడండి. మరి ఆకాశంలో నక్షత్రం అనేది ఏ విధంగా అయితే వెలుగునిస్తుందో, ఏ విధంగానైతే ప్రకాశిస్తుందో, అలాగే బుద్ధిమంతులైన వారండి క్రీస్తు యొద్ద గుప్తములై ఉన్నటువంటి జ్ఞానాన్ని చేతపట్టుకుని లోకంలోనికి వెళ్ళి జ్యోతుల వలె వెలుగును ప్రకాశిస్తూ అనేక మందిని దేవుని వైపు త్రిప్పేవారే బుద్ధిమంతులని మనకి బైబిల్ తెలియచేస్తూ ఉందండి. మరి వాక్యాన్ని కలిగిన వారు ఏది మనుషుని సంఖ్య, ఏది మృగము యొక్క సంఖ్యని ఎరిగిన వారిగా ఉంటారు. ఏమండి,
మరి వాక్యాన్ని చేతపట్టిన వారే బుద్ధిమంతులు తప్ప ఎటువంటి వ్యసనాలు లేని వారు బుద్ధిమంతులు కాదు అని వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఇవన్నీ మనం చేయటం లేదంటే తనకు తానే హాని చేసుకొనకుండా తమ శరీరాలను అందరూ కూడా కాపాడుకుంటున్నారే తప్పండి దీని వలన దేవునికి ఎటువంటి లాభం కూడా లేదండి. ఈనాడు సమాజంలో చూస్తే బుద్ధిమంతులుగా పిలువబడుతున్న వారు ఉద్యోగం చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ బుద్ధిమంతుడిగా బ్రతుకుతున్నారని అనుకుంటుందండి సమాజం. అలా బ్రతుకుతూ వాళ్ళ కుటుంబాలను వాళ్ళ శరీరాలను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారండి. దీని వలన దేవునికి ఏమి లాభం చెప్పండి? దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నవారే మృగము యొక్క సంఖ్యను లెక్కించగలడని వాక్యం మనకు తెలియజేస్తున్నది. మృగం అంటే ఏం చెప్పండి? అంటే మృగములు అనగా జంతువులను అందరు కూడా లెక్కిస్తూ ఉంటారు. ఏమండి, మృగములు అంటే జంతువులు. అందులో క్రూర మృగాలంటే మరి వేటాడి చంపి తినేటువంటి వాటిని క్రూర మృగాలుగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనాగా లెక్కించారండి. ఏమండి, ఇంకా కొన్ని లక్షల్లో ఉండొచ్చు, కానీ శాస్త్రవేత్తలకు తెలిసినవి మాత్రం సుమారుగా 84 లక్షల జీవరాశులు మాత్రమని వాళ్ళు లెక్కించారండి. అదే మనం వాడుకగా మనం ఉపయోగించుకుంటున్నాం. అంటే దేవుడు ఈ మృగముల యొక్క లెక్కను గూర్చే మాట్లాడుతున్నారా, లేకపోతే దేవుడు అపవాదిని మృగంతో పోల్చి మాట్లాడుతున్నాడని మనం ఆలోచన చేస్తేనండి, సింహంతో పోల్చాడండి. ఒక సింహానికి ఏ విధంగా అయితే జాలి కరుణ లేకుండా కనిపించిన జంతువులనండి వెంటాడి వేటాడి చంపి చీల్చి ఏమండి అది మాంసాన్ని మృంగేస్తుందో, అదేవిధంగా అండి అపవాది కూడా దేవుని పిల్లలైన వారిపై ఎటువంటి జాలి దయ కరుణ ఏమంటే చూపించకుండా అందరినీ నాశనానికి పంపేసేదిగా మనకి అపవాది కనిపిస్తూ ఉందండి. అపవాదిని క్రూర మృగంతో దేవుడు పోల్చడం జరిగింది. అలాగే అపవాదిని సింహంతో కూడా దేవుడు పోల్చాడండి. ఒక మాట చూద్దాం, చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదున అని వెదకుచూ తిరుగుచున్నాడంట. ఏమంటే ఒక సింహం ఎలాగైతే తన ఆహారాన్ని నమలకుండా అమాంతంగా అది మింగేస్తూ ఉంటుందండి. ఏమంటే నమిలితే ఆలస్యం అయింది అన్నట్లు, నమిలితే తక్కువగా తింటాను అనుకున్నట్లు ఏమండి అది వెంటనే జంతువును చంపి అది చీల్చేసుకొని మాంసాన్ని మింగే ప్రయత్నం చేస్తుందండి. అపవాది కూడా అండి అదే లక్షణాన్ని కలిగి ఉంది. మనుషుని సంఖ్యలో ఉన్న వారికి అనేకమైన లోక సంబంధమైన ఆశలను చూపుతూ దేవునికి కానివారిగా అపవాది చేస్తూ అండి తన సంఖ్యలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుందండి. మరి అది దేవుని పిల్లలందరినీ కూడా తన వైపు చేర్చుకొని తననే తండ్రిగా దేవునిగా పూజించేటట్లుగా అపవాది మార్చేసుకుందండి. అపవాది యొక్క మరొక రూపమే కరెన్సీ. కరెన్సీ అంటే డబ్బు కదండి. సిరి అన్నా కరెన్సీ అన్నా డబ్బు అన్నా ఏమంటే ధనం అన్నా ఇదంతా కూడా ఒకే అర్థంలో మనం తీసుకుంటాం. మరి దీనిని కోరుకునేవారు అంటే ఈ కరెన్సీని కోరుకునే వారిని గూర్చి యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు అంటున్నాడు. ఏమండి, దేవుడు ఒక యజమాని అయితే మరొక యజమాని కరెన్సీ అండి. కరెన్సీ అంటే సిరియన్. మరి సర్వలోకాన్ని సృష్టించాను గనుక నేనే నా పిల్లలందరికీ యజమానుడని దేవుడు అనుకుంటే సరిపోదు. మనుషులు మాత్రం కరెన్సీని యజమానిగా అనుకునే ప్రయత్నం ఎవరు చేయించారండి? అపవాది చేయించింది. అంటే కరెన్సీ అంటే ఆశపడే ప్రతివాడు అపవాది సంబంధి అని మనకు అర్థం అవుతుందండి. కరెన్సీ మనందరికీ అవసరమే బ్రతకడానికి.
అవసరాలు తీర్చడానికి అవసరం. కానీ ఆ కరెన్సీని ధ్యేయంగా పెట్టుకొని కష్టపడటం అండి, అది అపవాది దేవుణ్ణి మర్చిపోయేలా చేసింది అని మనం అర్థం చేసుకోవచ్చండి. మరి దేవుడైన ఏమండి యజమాని నుండి తన పిల్లలను దూరం చేసి తననే యజమానునిగా పూజించేటట్లు అపవాది చేసిందండి. జ్ఞానం బుద్ధి ఎవరికైతే ఉంటాయో వారికి ఈ మాటలు అర్థమయ్యే అవకాశం ఉందండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటున్నాడండి. బాప్తీసం ఇచ్చి యోహాను గారు మాట్లాడుతూ అక్కడ వచ్చినటువంటి శాస్త్రులు పరిసయ్యుల గురించి ఏమండి వారి గురించి మాట్లాడుతూ, సర్ప సంతానమా అంటే పాముకు పుట్టిన పిల్లలని కాదండి, అక్కడ వాళ్ళను అలా సంబోధిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సర్ప సంతానమా, సర్పం అంటే మనం అపవాదిగా తీసుకోవచ్చు. ఏమండి అపవాది సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటే దేవుని సంఖ్యగా ఉన్నవారు సర్ప సంతానముగా మారిపోయి అపవాదికి అధికారాన్ని ఇచ్చేశారని అక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారండి. మరొక మాట చూడండి. ఏమంటే మనందరికీ తండ్రి పరలోకపు తండ్రి అయితే, కానీ ఈ సమాజంలో కొన్ని కోట్ల మందికి తండ్రిగా ఎవరు పిలువబడుతున్నారో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 14 యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూద్దామండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటున్నాడు. ఏమండి ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అపవాదిని వాళ్ళు తండ్రిగా చేసుకున్నారండి. ఎక్కువ సంఖ్య అపవాదికే ఉంది. దాని సంఖ్యలో మనం కూడా ఉన్నామో లేమో చెక్ చేసుకోవాలండి. ఉన్నామో లేమో చెక్ చేసుకుంటే మరి బుద్ధి గలవారే దానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మరి యేసుక్రీస్తు వారితో పాటు అండి 12 మంది అపోస్తులు ఉన్నారు. ఈ 12 మంది అపోస్తులలో ఒకడు మృగము యొక్క సంఖ్యలో, క్రూర మృగము యొక్క సంఖ్యలో ఉన్నట్లుగా ఇస్కరియోతు యూదా మనకు కనిపిస్తాడండి. ఏమండి మరి లోకాలను కలిగించినటువంటి సర్వ సృష్టికర్త, ఏమండి సర్వ సృష్టికర్త అయినటువంటి తండ్రికి పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్కరియోతు యూదా అపవాదిని తండ్రిగా పిలుస్తున్నారంటేనండి, మరి అనేక మంది కూడా అపవాది మాయలోనే ఉన్నట్లుగా మనకు అర్థం అవుతుంది. మరి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి మనం యేసుక్రీస్తు వారి రాజ్యంలో అనగా సంఘంలో ఉంటూ ఇంకా యేసుక్రీస్తు వారు రాజుగా వస్తాడు అని పాటలు పాడుకుంటూ ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని కూడా ఈనాడు మనం చూస్తూ ఉన్నామండి. మరి వారు కూడా మృగము యొక్క సంఖ్యలో ఉన్నవారు కాదంటారా? ఏమంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టుకే రాజుగా పుట్టారు. ఏమండి ఇంకా రెండవ రాకడలో మనల్ని శిక్షించడానికి, మనల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడే తప్ప మరలా యేసు రాజుగా వస్తున్నాడని పాటలు పాడుకుంటుందండి నేటి క్రైస్తవ సమాజం. ఏమండి మరొక మాట చూద్దాం. చూడండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రముకు గుడ్డితనము కలుగజేశాను. ఏమండి దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను మనమంతా కూడా తెలుసుకోనివ్వకుండండి, సత్యమైనటువంటి వాక్యాన్ని, సత్య సంబంధమైనటువంటి మాటలు చెప్పిన విననివ్వకుండా, చదివిన దాని వెనక ఉన్న నిజమైన పరమార్థాన్ని తెలుసుకోనివ్వకుండండి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అపవాది ఏం చేసిందంటేనండి గుడ్డితనాన్ని కలుగు చేసింది. ఏమండి గుడ్డితనాన్ని కలుగు చేసి ఏమంటే దేవుని పిల్లలను క్రూర మృగము యొక్క సంఖ్యగా మార్చివేసింది. మరి దేవుని సంఖ్యగా ఉన్న మనుషులందరూ, అది క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా శాస్త్రవేత్తలైనా సామాన్యులైనా పండితులైనా పామరులైనా అందరూ కూడా అపవాది సంఖ్యలోనే ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మరి అది దాని సంఖ్యను అభివృద్ధి పరుచుకుంటుందండి.
ఏమంటే జంతువులు, పక్షులు, ఏమంటే వీళ్ళంతా కాదు నా సంఖ్య, వాటిని చేర్చుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు దేవుని పోలిక, దేవుని స్వరూపం ఉన్నటువంటి మనుషుని నుండే ఆ సంఖ్య రావటం జరిగిందండి. ఆ మనుషుడు, ఆ మొట్టమొదటి మనుషుడు ఎవరంటేనండి ఏమండి ఆదామని మనకు అర్థమవుతుందండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం నుంచి చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం నుంచి ఏమండి యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి ఈ మాటను మనం ఆలోచిస్తేనండి, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు అంటున్నాడు. ఏమండి యేసుక్రీస్తు వారండి సర్వాధికారి అని మనం అనుకుంటుంటే, ఆ క్రీస్తేనండి అపవాది మీకు సర్వాధికారి అని అంటున్నాడు. ఏమండి మరి క్రైస్తవుల మాటల్లో క్రీస్తు ఉంటారు కానండి, వారు చేసే పనుల్లో, లేకపోతే క్రియల్లో, మాటల్లో వాళ్ళు చూపేటువంటి ఏమంటే భయము, భక్తి విషయంలోనండి యేసు క్రీస్తు వారి మనసు ఎక్కువగా అనేక మందిలో ఈ సమాజంలో కనిపించదండి. ఎందుకంటే అపవాది లోకాధికారని యేసుక్రీస్తు వారి అంటుంటే, లోక రాజ్యాలన్నిటి కూడా అధికారం అంతా కూడా నాకే అప్పగించబడి ఉందని కూడా అపవాది మాట్లాడుతున్నారు. ఏమండి మరి ఆ అపవాది మాటను ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే లోకంలో ఉన్నవారంతా దాని సంఖ్యలోనే ఉన్నవారిగా మరి యేసుక్రీస్తు వారికి తెలుసండి. ఎందుకంటే ప్రథమ స్థానం అపవాదిదని కూడా మరి దేవునికి తెలుసండి. ఏమండి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది పైగా మనుషులు బ్రతుకుతూ ఉంటుంటేనండి, అందులో క్రైస్తవులు 400 కోట్ల మంది అని మనం గొప్పగా చెప్పుకుంటున్నామే తప్ప, ఇందులో ఎంతమంది నకిలీ క్రైస్తవులు మనకు తెలియదండి. అందుకనే ప్రథమ స్థానం అపవాది అంటున్నాడు. రెండవ స్థానంలో ఈ యేసుక్రీస్తు వారిని ఈరోజు ఆరాధిస్తున్న వారిగా మనకి లోకంలో కనిపిస్తూ ఉందండి. ఏమంటే లోకాధికారి వచ్చుచున్నాడు, రండి అని శిష్యులతో మాట్లాడుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని యేసుక్రీస్తు వారు అంటున్నారండి. అంటే క్రూర మృగము యొక్క సంఖ్య ఎక్కువగా ఎవరికి ఉందండి? అపవాదికి మనుషులు క్రూర మృగము సంఖ్యలో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉందండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాలు చూస్తేనండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాల్లో, ఆ దినములలో అనేకులు నన్ను చూసి, ప్రభువా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదు అంటున్నాడు. ఆ దినములలో అనేకులు అంటున్నాడండి. ఇప్పటికే అపవాది సంఖ్యలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతండి, ఆ దినములలో అనేకులు నన్ను చూసి అంటున్నాడు. అంటే అనేకులు అంటున్నాడంటేనండి, వీరంతా కూడా మృగము సంఖ్యగానే మనకు కనిపిస్తున్నారు. ఏమండి ఇంకా మనం చూస్తే రక్షణ పొందువారి సంఖ్య కూడా చాలా తక్కువ మందిగానే మనకు కనిపిస్తుందండి. అంటే మృగము యొక్క సంఖ్య లెక్కింపలేనటువంటి విస్తారంగా మనకు కనిపిస్తుంది. అనేకులు రక్షణలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తారు కానండి, వారి వలన కాదు. అంటే ఎందుకంటే వారంతా కూడా మృగము సంఖ్యలో ఉన్నవారిగా మనకు కనిపిస్తుందండి. ఎన్నో ప్రసంగాలు వింటున్నారు, కానీ మరి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోండి అంటే ముందుకు వచ్చేవారు కనిపించడం లేదండి. అందుకనే రక్షణ పొందువారు కొద్ది మందేనా అంటే, కొద్ది మందేనా రక్షణ పొందువారంటే మిగతా వాళ్ళందరూ కూడా సాతాను సంఖ్యలో ఉన్నట్లుగానే మనకు కనిపిస్తున్నారండి. అంటే క్రూర మృగములో ఉన్న సంఖ్య మనుష్యుని సంఖ్య అండి. క్రూర మృగం అంటే అపవాది, ఆ అపవాది సంఖ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరండి? మనుషులు. ఆ క్రూర మృగము సంఖ్య ఏ సంఖ్యగా మారిపోయిందండి? అపవాది సంఖ్యగా మారిపోయింది. అంటే రక్షణ పొందువారు కొద్ది మందిగానే ఉన్నట్లుగా
మనకి అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడండి అసలు ఏ విధమైనటువంటి విశ్వాసం ఉంటుంది, ఎలాంటి భక్తులు ఉంటారు అని మరి ఆయన మాట్లాడుతున్నారు. ఒక మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్న రాజ్యాన్ని తండ్రికి అప్పగించాలి. ఏమండి, మరి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసం ఉందని అంటున్నాడా, ఏమండి కనుగొనునా అంటున్నాడంటేనండి నిజంగా విశ్వాసులు కాదు. ఆయనకు తెలియదా చెప్పండి? ఆయన అంటున్నారంటే ఆ మాటలో ఎంతో విషయం అనేది దాగి ఉంది. మనమంతా నిజమైన భక్తులమా, నిజమైన విశ్వాసం కలిగిన వారమని మనం ప్రశ్నించుకునే వారిగా మనం ఉండాలండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చూస్తేనండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంటున్నాడు. అంటే లోకాధికారి క్రూర మృగము యొక్క అక్రమము దేవుని కుమారులైన మానవులలో విస్తరించుట చేతండి అనేకుల మధ్య ప్రేమ అనేది ఒకరి మధ్య ఒకరికి చల్లారిపోతుందంటండి. ఈనాడు సంఘంలో చూసిన, సహోదరుల మధ్య చూసిన, భార్యాభర్తల మధ్య చూసిన, పిల్లల మధ్య చూసిన, ఏమండి ఎక్కడ చూసినా సరే ప్రేమ అనేది చల్లారిపోతున్నట్టుగానే మనకి కనిపిస్తుందండి. ఎందుకయ్యా ప్రేమ చల్లారిపోతుందంటే అక్రమం అనేదండి విస్తరించిపోతుందండి. అక్రమం అంటే క్రమము కాకుండా అక్రమంగా బ్రతుకుతున్న వారి సంఖ్య విస్తరించిపోవటం వల్ల పాపము కూడా పెరిగిపోతుందండి. అలా పాపము పెరిగిపోవటం వల్ల ప్రేమ అనేది సమాజంలో మరి చల్లారిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇది మృగము సంఖ్య. ఎంతవరకు అండి? మృగము సంఖ్య అంటే ఏమిటో బుద్ధిమంతులైన వారే దాన్ని లెక్కింపగలనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నామండి. ఏమండి, ఇది మృగము సంఖ్య. ఎంతవరకు మృగము సంఖ్య ఏంటంటే ఎవరు లెక్కించగలంటే బుద్ధిమంతులైన వారే లెక్కించగలరని మనకు అర్థమైంది. ఇక రెండవ మాటగా మనం చూస్తేనండి అది ఒక మనుష్యుని సంఖ్య అంటున్నాడు. అది ఒక మనుషుని సంఖ్య అంటున్నాడు. మృగము సంఖ్య మనుషుని సంఖ్య ఎలా అవుతుందండి? అంటే మృగము సంఖ్య, క్రూర మృగము అంటే అపవాది సంఖ్య మనుషుని సంఖ్య ఎలా అవుతుంది? ఆ ఒక్క మనుషుడు ఎవరు అని మనం ఆలోచిస్తేనండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించెను అంటున్నాడు. అండ్ ఒక్కని నుండి అంటే ఆ ఒక్కడెవరండి? ఆదాము. యావత్ భూమి మీద ఏ భాష మాట్లాడినా, ఏ ఆహారపు అలవాట్లున్నా, ఏ రంగు కలిగినా, ఎంత ఎత్తు ఏమండి ఈ విధంగా బ్రతికినప్పటికీ యావత్ భూమి మీద కాపురమునుటకు ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించడం జరిగింది. ఆ ఒక్క మనుషుడే ఆదాము గారండి. ఆయన నుండి కోటాను కోట్ల మంది ఈ లోకానికి రావడం జరిగింది. మృగం సంఖ్య ఆదాము సంఖ్య ఎలా అవుతుంది చెప్పండి? అంటే మృగం అంటే అపవాది కదండి. మృగం సంఖ్య ఆదాము సంఖ్య ఎలా అవుతుందంటే మొదటిగా అపవాది సంఖ్యలో చేరింది ఆదాము అవ్వమ్మగారులే కదండి. మొట్టమొదట సర్పము ఏదేను అనే తోటలోకి వచ్చేసి ప్రశ్నించింది మొదటగా ఆదాము గారిని. కానీ ఆదాము గారి దగ్గర ఆ అపవాది యొక్క పప్పులు ఏమి ఉడకలేదండి. కాబట్టి అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రశ్నించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అంటే మొదటిగా అపవాది సంఖ్యలో చేరింది ఆదాము గారండి. మరి మొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుని శాపానికి లోనై దేవునికి భిన్నమైనటువంటి మార్గమును వెళ్ళిపోయండి. తన గర్భం నుండి వచ్చినటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి కయ్యను ఏమండి తన సహోదరుడైనటువంటి ఏబేలును చంపాడండి. అంటే మొట్టమొదటిగా భూమి మీద హత్య జరిగింది ఆదాము గారి కుటుంబంలోనండి. ఆదాము గారి కుటుంబంలో ఏమండి మొదటి కుమారుడు రెండవ కుమారుని హత్య చేసినట్లుగా మనం చదువుకుంటూ ఉన్నామండి. అంటే మానవుని తొలి దశలోనే అపవాది ప్రభావం అనేదండి మనుషులపై ఎలా ఉందో అనేటువంటి విషయం హేబేలు మరణం ద్వారా
మనందరికీ అర్థమవుతుంది. మరి మృగానికి సంఖ్య పెరగాలి అంటే దేవుని కుమారులుగా ఉన్న వారందరినీ తన వైపుకి అది లాగేసుకోవాలండి. లాగేసుకుంటూ మృగములుగా ఏమండి అంతకంటే భయంకరులుగా ప్రవర్తించేటట్లు మనల్ని ఏమంటే మనుషులుగా ఉన్నటువంటి మనల్ని వాడు తయారు చేస్తూ ఉన్నారండి. అదే మృగము సంఖ్య ఆదాము తర్వాత వచ్చిన వారంతా అండి చెడిపోయి అపవాది సంఖ్యగా సైన్యాలుగా మారిపోయారండి. మరి భూమి మీద యథార్థవంతంగా పుట్టిన మనుషులందరూ కూడా అండి వివిధ తంత్రాల్ని కల్పించుకొని ఎందుకు పాడైపోతున్నారు చెప్పండి. ఉదాహరణకు మనం చూస్తేనండి ఏమండి ఈ కయ్యను హెబెలు గారిని హత్య చేశాడు అనేటువంటి సందర్భంలో ఒక ఉదాహరణ మనం చూస్తేనండి, మొన్న ఈ మధ్య కాలంలో ఏప్రిల్ 22వ తారీఖున 2025 ఈ సంవత్సరం అండి పహల్గామ్ ఏమంటే అది ఒక ప్రసిద్ధి పర్యాటక కేంద్రం అండి, కొండ ప్రాంతం అది ఏమంటే హిమాలయాల్లో సుమారుగా 7,200 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఒక ప్రాంతం అని. మరి అక్కడ ఉగ్రవాద దాడి జరిగిందండి. ఏమండి ఎవరు హత్య చేశారు లేదా ఎవరు చంపారు అంటేనండి అక్కడ పాకిస్తాన్ వాళ్ళని మనకు అర్థమైపోయింది. ఏమండి మన ఏపీలోనే జమ్మూ కాశ్మీర్లోని ఏమంటే అనంత నాగ్ జిల్లాలో ఉన్నటువంటి పట్టణం అండి ఈ పహల్గామ్ అనేటువంటి ఒక పట్టణం. మరి వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ కదండి అది. ఎంతోమంది మరి టూరిస్టులు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా నలుమూలల అనేక మంది అక్కడికి రావడం, అక్కడ ఉన్న ప్రకృతిని చూసి ఆస్వాదించడం, చక్కగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు వెళుతున్నటువంటి ఆ సందర్భంలో నుండి ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ అక్కడ దాడి చేయటం, అనేక మందిని కాల్చి చంపటం కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి మరి వాళ్ళు దాడి చేసిన వారి సంఖ్యలో సుమారుగా 28 మంది చనిపోయారండి. అనేక మందికి గాయాలైనట్లుగా కూడా మనం చూస్తాం. అంటే ఇక ఆ తర్వాత మరి పాకిస్తాన్ మన దేశం పైన దాడి చేసినప్పుడు మన భారతదేశం ఊరుకుంటుందా చెప్పండి. మన దేశం కూడా ఏం చేసిందంటే ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఆపరేషన్ స్టార్ట్ చేసి మే 7వ తారీఖునండి తెల్లవారుజామున 1 గంటలోనే ఆ ఉగ్రవాద సంస్థల పైన దాడి చేపించి అనేక మందిని మట్టు పెట్టించేసిందండి. ఏమండి భారతదేశం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక దేశంలో ఉన్నవారు మన దేశంలో ఉన్న వారిని చంపేస్తే మన దేశంలో ఉన్నవారు ఆ దేశంలో ఉన్న వారిని చంపుకునేలా చేసిందండి ఈ అపవాదండి. అంటే ఎవరు కూడా తగ్గేది లేదు అన్నట్లుగా మా దేశం పైన వాళ్ళు దాడి చేయడానికి వాళ్ళు ఎవరని వాళ్ళని కూడా మేము చంపాలనేటువంటి ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి అధ్యక్షులుగా ప్రధానులుగా ఉన్నవారు ఎన్నో వ్యూహాలను పన్నుతూ అమాయక ప్రజలు ఏమండి వారి వల్ల బలవుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నామండి. అంటే ఇలా ఎందుకు జరుగుతుందంటే అందరినీ కూడా అపవాది తన వైపు ఆకర్షించుకోవటం మనం అంతా చూస్తూ ఉన్నామండి. ఏమండి ఇకపోతేనండి భూమి మీద యథార్థవంతంగా పుట్టిన మనుషులందరూ కూడా వివిధ తంత్రాలను కల్పించుకుని అపవాది వైపు వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. రోమపత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తేనండి రోమపత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తేనండి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారండి. అంటే అందరూ కూడా అండి యూజ్లెస్ ఫెలోస్గా తయారైపోయారండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడండి. నిజంగా మనం నీతిమంతులం అండి కాదు కదండి. మనం అందరం కూడా లోకంలో ఎలా బ్రతికామో గతాన్ని మనం ఆలోచిస్తేనండి మన జీవితాలు ఏంటో మనకు అర్థమవుతుంది. మన వాక్యాన్ని విని మారు మనసు పొంది ఏమంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని క్రైస్తవులుగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం ఈనాడు పిలువబడుతున్న మనం నిజంగా నిజమైన క్రైస్తవుడుగా మనం జీవించగలుగుతున్నామా మనం ప్రశ్నించుకోవాలండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నేను బాగా నీతిమంతునండి పరిశుద్ధునండి అని మనం ఒకవేళ అనుకుంటేనండి దేవుడు అంటున్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, గ్రహించువాడు కూడా లేడు, దేవుని వెదకువాడు కూడా లేడు, అందరూ కూడా అండి త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారంటున్నాడండి. అంటే ఇక్కడ మరి కొంతమంది త్రోవ తప్పిపోయారని రాయలేదండి, అందరూ త్రోవ తప్పిపోయారని
దేవుడు రాయించాడండి. అందరూ అంటున్నారంటేనండి, ఒక మనుషుని సంఖ్య అపవాది సంఖ్యగా మారిపోయింది. ఏమంటే పౌలు గారు మరొక మాట మాట్లాడుతున్నారు చూడండి, ఎలా మారిపోయింది, ఎందుకు మారిపోయిందంటేనండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూద్దాం పిల్లలు. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అంటున్నాడు. ఏమండి, మనుషుల సంఖ్య మృగపు సంఖ్యగా మారడానికి కారణం అండి, ఒక మనుషుడైన ఆదాము మొట్టమొదటిగా ఏమండి ఆ ఏదెను తోటలో వాళ్ళు పాపం చేశారు కాబట్టి తరువాత వచ్చిన వారు కూడండి పాపము చేసినందున మరణం అందరికీ వచ్చిందండి. ఈ ఒక్క మనుషుని సంఖ్య దేవుని సంఖ్యగా అవ్వాలని దేవుడు అనుకున్నాడు, కానీ అది మృగపు సంఖ్యగా అండి మారిపోయింది. మరి భూలోకానికి పునాదులు వేయక ముందేనండి, కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు ఏమనుకున్నాడని మనం ఆలోచిస్తేనండి, మన అందరికీ తెలిసిన సందర్భం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో చూస్తేనండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూస్తే అక్కడ మన అందరికీ తెలుసండి, మరి యేసుక్రీస్తు ద్వారా అండి తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకొని ప్రేమ చేత అండి ఆయన క్రీస్తులో మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఈ మనుషుని సంఖ్యను దేవుడు చేసుకున్నాడు, కానండి మనం ఆయన ఎదుట నిర్దోషులుగా ఈ కళంకం లేని వారిగా ఉండాలని మరి క్రీస్తు సంఖ్యగా దేవుని సంఖ్యగా దేవుడు చేయాలనుకున్నాడు. కానీ చివరికండి ఆ మనుషుని సంఖ్య దేవుని సంఖ్య కాక ఎలా మారిపోయిందండి, మృగము సంఖ్యగా మారిపోయిందండి. ఎందుకంటే ఒక మనుషుడు ఆదాము అపరాధము చేశాడు కాబట్టి ఆ అపరాధం వల్ల అండి అందరికీ కూడా మరణం అనేది వచ్చింది. మరి యేసుక్రీస్తు వారండి లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ రక్షించడానికి ఆయన వచ్చినప్పుడు అండి మరి ఆయనకు అర్థమైపోయింది, భూమి మీద విశ్వాసాన్ని కనుగొననా అని ఆయనకే సందేహం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారు దేవుని సంఖ్య, మరి ఆ దేవుని సంఖ్యలో మరి తన పిల్లలను, తండ్రి పిల్లలను ఆ సంఖ్యలో చేర్చాలి అనుకున్నప్పటికీనండి ఆదాము ద్వారా మృగము యొక్క సంఖ్య పెరిగిపోయినట్లుగా మనకు కనిపిస్తున్నది. అంటే పాపము చేసిన ఒకని వలన అది ఒక మనుషుని సంఖ్యగా మారిపోయింది. మరణం అనేదండి ఒకని అపరాధం వల్లనే మరి రావటం జరిగింది. తీర్పు కూడా అండి ఒకరి అపరాధం వల్లనే మనకు వచ్చింది. ఎందుకంటే మనుషుని అవిధేయత వలన ఈ అన్ని విషయాలు కూడా మనకు రావడం జరిగింది. మరి వాని వల్లనేనండి అపరాధాలు పెరిగిపోయి మృగం సంఖ్య అభివృద్ధి చెంది మరి యేసుక్రీస్తు వలన మనుషులు ఈరోజు సమాజంలో క్రైస్తవులుగా క్రీస్తు మాటలు అనేక మందికి ప్రకటిస్తున్న మారలేకపోవటానికి కారణం ఏంటి అంటేనండి అనేక మంది అపవాది సంఖ్యలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఒక మనుషుని ద్వారే మరణం అనేది ఈ లోకానికి రావడం జరిగింది. మరి ఆదామునందు అందరికీ మరణం వచ్చిందండి. మరి యేసుక్రీస్తు వారి ద్వారా జీవం వచ్చిందంటే జీవం వచ్చింది. ఏమండి, ఆయన మన అందరి కోసం చనిపోయండి, ఆయన రక్తాన్ని కాచాడు కాబట్టి మన పాపాలన్నీ కూడా ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడుతూ మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడుతుంది. అలా తీర్చబడిన మనం అండి జీవించుచున్నామన్నటువంటి పేరు మాత్రమే ఉంది, కానీ మృతులుగానే మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నామండి. ఎలా జీవిస్తున్నామండి, పేరుకు మాత్రమే క్రైస్తవులు అండి. ఏంటి అలా మనం జీవిస్తున్నాం, అలాంటి పేరు మాత్రమే ఉంది, కానీ మృతులుగానే మనం బ్రతుకుతూ ఉన్నామండి. అంటే ఆదాము ద్వారా భూమి మీదకి వచ్చిన వారందరూ ఒక మనుషుని సంఖ్య అని మనకు అర్థమవుతుంది. ఇక మూడో విషయాన్ని మనం ఆలోచిస్తేనండి, ఆ సంఖ్య ఏ సంఖ్య అంటే అండి 666. ఏమండి 666. మరి కేవలం 666 మంది అయినా క్రూర మృగం యొక్క సంఖ్యలో ఉన్నారు కాదు కదండి. దీనిలో ఎంతో జ్ఞానం దాగి ఉందని మాట్లాడుతున్నారు. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి దీని గురించి మనం తెలుసుకోవాలంటే మనకి జ్ఞానం కావాలండి. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కిస్తాడని చెప్పిన దేవుడే ఇక్కడ 666 అనేటువంటి ఆ సంఖ్య ఎంతో కూడా దేవుడు చెప్పేసినట్లుగా మనకు అర్థమవుతుంది. మరి దేవుడే చెప్పేస్తేనండి మరి దేవుని జ్ఞానం కలిగిన బుద్ధిమంతులు ఎలా లెక్కించగలరో చెప్పండి.
666 ఏదో పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలండి. మరి లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ మృగం సంఖ్య అని, అది ఒక మనుషుడైన ఆదాము నుంచి వచ్చిన వారని అనుకుంటున్నారండి. మరి ఆ సంఖ్య 666 అంటున్నారు. ఆ సంఖ్యలో మరి ఎలాంటి జ్ఞానం కలదో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆ సంఖ్యను గురించి 4వ విషయంగా మనం మాట్లాడితేనండి, ఆ సంఖ్యను గురించి తెలుసుకునే ముందు జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఏ జ్ఞానం? ఈ లోక జ్ఞానమా, లేకపోతే దేవుని జ్ఞానమా? దేవుడు ఆ సంఖ్యలో ఏ జ్ఞానం ఉందని చెప్తున్నాడు? ఒకవేళ ఈ లోక జ్ఞానం గురించి చెప్తే ఆ లోక జ్ఞానం వెర్రి జ్ఞానం అని దేవుడు చెప్పాడు కదా. ఆ వెర్రిని మరి దేవుడు జ్ఞానం అన్నాడు కదండి. కాబట్టి ఇందులో ఏదో జ్ఞానం ఉంది, అది లోక జ్ఞానం కాదని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటున్నాడు. జ్ఞానం అంటేనండి క్రీస్తు అని ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఆ సంఖ్యలో జ్ఞానం రాయబడి ఉంది అని కూడా మనకు అర్థం అవుతుంది. అంటే 666లో క్రీస్తు ఉన్నారంటే క్రీస్తు అండి జ్ఞానముగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో నుండి ఎవరైనా నాకు అంతా తెలుసు అనుకుంటే వారికి ఏమీ తెలియదని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుని జ్ఞానం, ఆ జ్ఞానానికి మూలం, పరమార్థం క్రీస్తు అని ఈనాడు సమాజాన్ని అంతటికి కూడా అనేక మందిలో కొంతమంది మాత్రమే తెలుసండి. ఏమంటే పరమార్థం క్రీస్తు, ఇది ఎవ్వరికి తెలియదండి. ఏమండి పరిపూర్ణమైనటువంటి వారి మధ్య ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నానని పౌలు గారు కూడా మాట్లాడుతున్నారు. ఈ జ్ఞానం అండి పండితులైన వారికి కూడా తెలియదండి. మరి తూర్పు దేశపు జ్ఞానులు ఈ జ్ఞానం కోసమే రావడం జరిగింది. షాబా దేశపు రాణి కూడా అండి సొలొమోను గారి జ్ఞానాన్ని ఆశించి తన జ్ఞానం గూర్చి విన్నది ప్రత్యక్షంగా తెలుసుకోవాలని కూడా రావడం జరిగింది. అంటే జ్ఞానం అంటే క్రీస్తు అని ఇక్కడ మనకి అర్థమవుతుందండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మన అందరికీ తెలిసిన మాట ఏమండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము కూడా దేవుడై ఉండెననే విషయం మనకు తెలుసండి. మరి ఈ విశ్వం పుట్టుటకు ప్రధానమైన కారణం యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారి ద్వారానే దేవుడు ఈ విశ్వాన్ని కలిగించాడు. ఆయన వలన కలిగిన లోకంలో ఉన్నటువంటి జ్ఞానం గొప్పదా కాదా చెప్పండి? ఏమండి లోకాన్ని కలిగించినటువంటి జ్ఞానమైన క్రీస్తు గొప్పవాడా? ఏమండి లేకపోతే ఆయన వలన కలిగినటువంటి లోకంలో ఉన్న జ్ఞానం గొప్పదంటారా? ఏమండి క్రీస్తే ఏమండి జ్ఞానముగా మనకు కనిపిస్తూ ఉన్నాడండి. మరి క్రీస్తు అనే జ్ఞానమే గొప్పది. ఆ జ్ఞానము మరి మనకు తెలియాలంటేనండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతిరోజు కూడా ధ్యానించుకోనండి. మరి ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో చూద్దాం. చూడండి, ఈ జ్ఞానముగా ఉన్న యేసుక్రీస్తు వారు ఎప్పటి నుంచి ఉన్నాడో ఒక మాట చూద్దామండి. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం చూద్దాం పిల్లారా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటేనండి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటున్నాడు. అంటే కలిగి ఉన్నది ఏది కూడా యేసుక్రీస్తు వారు లేకుండా కలిగినట్లుగా మనకి అర్థమవుతుందండి. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. అంటే అన్నిటిలో యేసుక్రీస్తు వారు జ్ఞానమై శక్తిగా ఉన్నాడండి. అంటే ఒంటరిగా ఉన్నటువంటి దేవునికి ఆదాము కావాలనుకున్నాడు. ఆయన ద్వారా అనేక మంది పిల్లలు రావాలనుకుని మరి వారికి కావలసిన సృష్టిని యేసుక్రీస్తు వారి ద్వారా కలగజేయటం జరిగిందండి. దేవుడు సృష్టిని చేయుటకు యేసుక్రీస్తు వారితో కలిసి 6 దినాలు యేసుక్రీస్తు వారితో అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవునితో కలిసండి మరి 6 దినాలు దేవుడు కష్టపడ్డట్లుగా మనం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుకుంటామండి. అంటే సృష్టిని గురించి ఆలోచిస్తేనండి దానిలో ప్రతి వస్తువు ఎందుకు అని మనం ఆలోచిస్తే తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయబడినటువంటి మనుషులందరి కోసం అండి దేవుడు 6 దినాలు మహాశ్రమను అనుభవించాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూస్తేనండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి చూస్తేనండి, దేవుడు తన కార్యములను 6వ దినమున ముగించి విశ్రమించాడు. అంటే దేవుడు రెస్ట్ తీసుకున్నాడండి.
ఏమంటే మనకి ఒక సందేహం రావచ్చండి. దేవునికి విశ్రాంతి అవసరమా? ఏమంటే దేవుడు శక్తిమంతుడు కదా! తన మాట ద్వారా సమస్తాన్ని కలిగించగలడు కదా! ఆయనకి విశ్రాంతి ఏంటి అని మనకొక సందేహం రావచ్చండి. ఏమంటే దేవుడు విశ్రాంతి తీసుకుంటే ఏంటి? కష్టపడితే ఏంటి? ఏవండీ ఆయన అడిగేవారు ఎవరన్నా చెప్పండి? చాలామంది దేవునికి విశ్రాంతి అవసరమా? లేనిపోని ప్రశ్నలు మనలోకి వచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. తెలుసుకోవడం తప్పు లేదు. కానీ మూర్ఖంగా ఇంకా అడగటం అనేది తప్పండి. ఏమంటే దేవునికి విశ్రాంతి అవసరం అంటేనండి, కష్టపడ్డాడు గనకండి విశ్రాంతి తీసుకుంటాం. ఈరోజు చూడండి మనం 8, 9 గంటల నుంచి అందరూ మన ఉద్యోగాలకు, పనులకు వెళ్తామండి. సాయంత్రానికి ఇంటికొచ్చేస్తాం. తర్వాత నీకు నైట్ విశ్రాంతి ఎందుకండి? నిద్రపోకుండా ఉండొచ్చు కదా! ఏవండీ అంటే దేవుడు మనం ఇల్లు అలిసిపోయింది కాబట్టి మనం నిద్రపోతున్నామండి. కానీ దేవుడు తీసుకునేటువంటి విశ్రాంతి ఎలాంటిదో మనకేం తెలుసు చెప్పండి? కనుక ఆయన 7వ దినానండి విశ్రమించాడు. మనం కూడా అండి విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే కష్టపడాలని దేవుడు మన అందరికీ నేర్పిస్తున్నాడండి. మన కొరకు సృష్టించబడిన సృష్టి దేవుని కష్టం. అది 6 దినముల కష్టం అండి. 6 దినములు పనికాలంలో తండ్రి 6 దినముల కష్టాన్ని ఆయన పడినట్లుగా మనం చూస్తున్నామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3, 4 వచనాలు చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3, 4 వచనాలు. జగత్తు పునాది వేయబడినప్పుడు ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని మాట్లాడుతున్నారు. అంటే విశ్రాంతి తీసుకునేంతగా నేను కష్టపడి ప్రకృతిని చేసి అది మనుషులకు ఇస్తేనండి ఆ సంఖ్య ఎలా మారిపోయిందండి? మృగము సంఖ్యగా మారిపోవటం వల్ల వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడండి. ఏమండి నేనున్న చోటు ఎక్కడండి? పరలోకం చేరరు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏమండి 6 దినముల కష్టం తర్వాత 7వ దినమున దేవుడు విశ్రాంతిలోనికి వెళ్ళాడు అని ఆయన మాట్లాడుతున్నారండి. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం అండి, ముగించుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం అండి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి అంటున్నాడండి. అంటే దేవుడండి తన పని ఎవరి కోసం చేశాడు చెప్పండి? తన కోసమా? కానీ మన అందరి కోసం దేవుడు చేశాడండి. తన చిత్త ప్రకారం రాబోచున్న నా పిల్లలందరికీ కావలసిన వాటన్నిటిని కష్టపడి ఏమండి తయారు చేసి సమకూర్చి 6వ దినమున నరుణ్ణి ఏమండి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారిని దేవుడు సృష్టించాడని మనకు అర్థమవుతుంది. ప్రకృతి 6 దినాల కాలంలో 6వ దినమున చివరిగా మనిషిని సృష్టించి 6 దినములు పడిన కష్టానికండి దేవుడు మరుసటి దినమున 7వ దినాన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనందరికీ తెలుసండి. 6 దినాల పనికాలంలో 6వ దినమున సృష్టించిన తన కుమారుడైనటువంటి నరునితో కలిసి 6 దినాల తన కష్టాన్ని దారపోసినట్లుగా మనకు కనిపిస్తుందండి. ఇది ఎన్నో వందల కోట్ల సంవత్సరాల దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పమని మనకు అర్థమవుతుందండి. 666 మనం ఒక్కొక్కటిగా విభజిస్తేనండి మరి 666ని ఫుట్ నోట్లో ఏమని రాయబడి ఉందంటేనండి అక్కడ 616 అంటే 616 అని రాయబడిందండి. 666 అన్నా 616 అన్నా దాన్ని ఇచ్చేటువంటి సంఖ్య అండి. ఈ 2 సంఖ్యలు ఒక్కటా లేకపోతే వేరే అనుకుంటున్నారండి. కానీ 2 సంఖ్యల్లో ఉన్నటువంటి పరమార్థం ఒకటే అని మనం గ్రహించుకోవాలండి. ఇప్పుడు చూద్దాం చూడండి. మొదటి 666లో 3 ఆరులు ఉన్నాయి కదండి. అందులో మొదటి 6 దేవుడు పని చేసిన 6 దినముల కాలాన్ని సూచిస్తుంది. మరి రెండవ 6 అండి తన స్వరూపమందు చేయబడిన మొదటి మానవుడు ఎవరండి? ఆయన ఆదాము గారిని 6వ దినమున చేశాడు. ఇక 3వ 6ని మనం చూస్తేనండి 6 దినముల సృష్టిని చేయటానికి దేవునికండి 6 దినాల కష్టాన్ని మరి దేవుడు చేయవలసి వచ్చిందండి. ఏమంటే 3వ 6 దినముల సృష్టిని చేయుటకు 6 దినముల కష్టాన్ని దేవుడు మరి చేయవలసి వచ్చింది. 6 దినాల కాలంలో 6వ దినమున మొదటి మానవుని నిర్మాణంతో పనిని ముగించుటకండి దేవుడు 6 దినములు కష్టపడవలసి వచ్చింది అని ఈ 666 అనేటువంటి సంఖ్యలో ఉన్న పరమార్థాన్ని
మనకు అర్థమవుతుందండి. అయితే ఈరోజు ప్రపంచ పరిస్థితిని చూస్తేనండి, అపవాది 6 దినముల దేవుని కష్టాన్ని 6వ దినమున చేసిన మనుషుని నాశనం చెయ్యాలి అని, ఏమండి, సర్వనాశనం చేయాలని అపవాది కంకణం కట్టుకున్నాడండి. దేవుని పనిని పాడు చేస్తున్నాడు. 6వ దినమున చేసిన దేవుని స్వరూపమైన మానవుడండి తన స్వరూపాన్ని కోల్పోయాడండి. దేవుని కష్టంతో కలిగిన ప్రకృతిని ఈనాడు సమాజంలో చూస్తేనండి, బాంబు దాడులతో, మారణ ఆయుధాలతోనండి రక్తపాతాన్ని సృష్టించి, ఏమంటే దొంగతనాలు, దోపిడీలతో నింపేసి ఈ ప్రకృతిలో ఉన్న మనుష్య సంఖ్యను మృగపు సంఖ్యగా మార్చేసుకుంటుందండి అపవాది. మరి దేవుని సృష్టిని, దేవుని స్వరూపమైన మనుషులందరినీ అపవాది పాడు చేస్తుందండి. దేవుని కష్టాన్ని, కాలాన్ని, సంకల్పాన్ని, అలాగే దేవుని స్వరూపాన్ని కూడా అపవాది నాశనం చేస్తుందండి. 66 ఇందులో జ్ఞానమైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారండి. యేసు జ్ఞానముతో, కష్టంతో చేయబడిన ప్రకృతిని మరి సర్వనాశనం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బుద్ధి అనగా దేవుని జ్ఞానాన్ని కలిగిన వాడు మనుష్య సంఖ్యలో ఉన్న మృగపు సంఖ్యను గుర్తించగలడు. ఈ భూమి మీద ఉన్న వారంతా అండి ఒక మనుషుని నుండే వచ్చిన వారే. దేవుని ప్రణాళిక క్రీస్తు ద్వారా 6 దినాల కాలంలో 6 దినాల కష్టంతో 6వ దినమున కనిన నరుడు తండ్రి యొద్దకు చేరవలసి ఉందండి. చేరవలసిన నరుడే నరకానికి జారిపోతున్నాడండి. ఈ సంఖ్యలో ఉన్న పరమార్థం భిన్నమైన సాతాను ముద్రగా మిగిలిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచ ప్రజలంతా ఒకే తండ్రికి పిల్లలుగా మనం ఉన్న ఆ నిజాన్ని కప్పిపెట్టండి. అపవాది కులం, మతం, ప్రాంతం, వర్గం ఇలాంటి విభేదాలను సృష్టించండి. దోపిడీ రాజకీయాల ముసుగులోనండి ప్రజల మధ్య అనేకమైనటువంటి యుద్ధాలు జరిగించే విధంగా అపవాది కంకణం కట్టుకున్నారండి. తండ్రి ఆశలను నిరాశపరుస్తూ మనందరినీ కూడా వాడు అపవాది తన వైపు ఆకర్షించుకొని, ప్రేమ అనే పదానికి అర్థం లేకోకుండా అందరినీ వాడి వైపు ఆకర్షించుకొని మనమంతా కూడా ఆ మృగపు సంఖ్యలోనికి చేరినటువంటి మనుషుని సంఖ్యగా అపవాది తయారు చేసిందండి. కాబట్టి ఈ మాటలు విన్న మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా బుద్ధి గలవానిగా నశించిపోయే ప్రపంచ మానవాళిని మృగపు సంఖ్యగా గుర్తించి, అది ఆది మానవుడైన ఆదామును మనుషుని సంఖ్య అని తెలుసుకొని, వాని కొరకండి పరలోకపు తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా కలిగించిన 6 దినాల కాలంలో 6వ దినమున చేయబడిన నరుని కొరకు 6 దినాల తండ్రి కష్టాన్ని తెలుసుకొని 666 అయినటువంటి ఆ సంఖ్యలో ఉన్న మహాజ్ఞానాన్ని మనమంతా కూడా ప్రపంచ ప్రజలకు తెలియచేసి, మరి ఈనాడు అనేక మంది మరి అపవాది సంఖ్యలో ఉన్నారే కాబట్టి బుద్ధి గలవాడు ఆ సంఖ్యను తెలుసుకొని మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకోనండి ఈ వాక్యాన్ని మనం నేర్చుకొని మనము వెలుగుతూ ప్రకాశిస్తూ అనేక మందికి వాక్యాన్ని తెలియచేసి నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని వైపుకు నడిపించే వారిగా మనమంతా ఉండాలండి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అపవాది మృగపు సంఖ్యలోనే మనుషుల సంఖ్య, ఆదాము నుంచి పుట్టిన వారందరూ కూడా అనేక కోట్ల మందిని వాడి సంఖ్యలోనే జాయిన్ చేసుకుందండి. పరలోకానికి వెళ్ళే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లవారా, మరి 666 అనేటువంటి ఈ సంఖ్య మరి అనేకుల నోట ఈ ప్రసంగాలు అనేవి మరి చెప్పబడవు. కాబట్టి ఈ మాటలు కొంచెం అర్థవంతంగా లేకపోయినప్పటికీ కొద్ది మందికైనా మరి అర్థమైందని మరి సంతోషిస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను.